ఈ సమావేశానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఒక చిన్న విషయం చెప్పి నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తా. ఇవాళ మతోన్మాద సంస్థలు ఏంటంటే విద్యార్థులుగా చదువుకునే స్థలాల్లో అయితే పాఠశాలల్లో కానీ ఆ సంస్థల్లో మతోన్మాదాన్ని కనుక రెచ్చగొడితే వాళ్ళ మైండ్లో భావజాలాన్ని కూర్చోబెడితే రేపు వాడు భవిష్యత్తులో ఏ పని చేసినా కుల వ్యవస్థను పాటిస్తాడు. అందుకని చెప్పి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోనే పునాది లెవెల్లోనే అటువంటిది చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే మేధావులు ప్రశ్నిస్తున్నారు కాబట్టి మేధావుల మీద దాడులు చేస్తున్నారు. దళితులు ప్రశ్నిస్తున్నారు కాబట్టి దళితుల మీద దాడులు చేస్తున్నారు. అంటే రకరకాలుగా వాళ్ళు ఈ మతోన్మాదాన్ని అమలు చేయటం కోసం, సనాతన ధర్మాన్ని అమలు చేయటం కోసం రకరకాల ఎత్తుగడలను వేసి వాళ్ళు ఇలా గుళ్ళు గోపురాలు కావచ్చు, లేకపోతే పూజలు పునస్కారాలు కావచ్చు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు వాటిని విజృంభించి చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పి వాటి ధీటుగా మనము అన్ని ప్రజా సంఘాలు, అన్ని సామాజిక సంఘాలు చివరిగా కైలాబాబు గారు చెప్పినట్టు ఏ సంఘం ఆ సంఘాలు రాష్ట్ర కమిటీలుగా జేఏసీలుగా ఏర్పడి అన్ని సంఘాలు అట్లా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే మనం కొంతమేరకైనా వాళ్ళ భావజాలాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతాం. అందుకని చెప్పి ఇది గమనంలో ఉంచుకోవాలి. ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి రకరకాలుగా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని పెద్ద ఉద్యమంగా తీసుకొని ముందుకెళ్ళాలి. దానికి మీరు అందరూ తగిన విధంగా ప్లాన్ రూపొందించుకోవాలని చెప్పి సూచన చేస్తూ, ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ మీటింగ్కు హాజరైన ప్రజా సంఘాలు కావచ్చు, సామాజిక సంఘాలు కావచ్చు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిసిందని ప్రకటిస్తున్నాను.